డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది? శేఖర్ మాస్టర్ అండ్ ఇంకా జానీ మాస్టర్ వీళ్ళ మధ్య నిజంగానే ఇక్కడ వివాదం జరిగిందా? అసలు ఎందుకు మళ్ళీ బై ఎలక్షన్కి వెళుతున్నారు? ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారు. హలో మేడం. హలో అండి. వాళ్ళు రాజీనామా చేయడానికి 8 మెంబర్స్ రాజీనామా చేయడానికి ఆ ట్రెజరర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న మోసాలని మేము బయటికి పెట్టాం కాబట్టి సో దానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు రిజైన్ చేశారని మీరు అంటున్నారు. కానీ మీ గురించి ఆ సెక్రటరీ ఆర్ ట్రెజరర్ వీళ్ళు ఎక్కడో అసభ్యంగా మాట్లాడారు. అది రికార్డింగ్ ఏదో మీ దగ్గరికి వచ్చింది. సో అది మీరు విన్న తర్వాత అది పర్సనల్గా తీసుకుని సో అక్కడ మీరు వాళ్ళు కలిసి పనిచేయడానికి అక్కడ కుదరట్లేదు. సో మీ గొడవల మధ్య వీళ్ళు పనిచేయలేక వీళ్ళు రాజీనామా చేశారనేది కొంత మాట్లాడుతూ ఉన్నారు డాన్సర్స్. ఇందులో ఎంతవరకు నిజం? ఆ రికార్డింగ్ విన్నారా? అది వినండి. వింటే మీరు ఈ క్వశ్చన్ అసలు అడగరు. నిజమేనా? అయితే అక్కడ కంప్లీట్గా మాట్లాడింది అసోసియేషన్ గురించి, నా గురించి కాదు. అసోసియేషన్లో పనిచేస్తున్న ప్రెసిడెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే, మేము 10-50 తినేస్తాము, తిని మళ్ళీ అసోసియేషన్లో జమ చేస్తాము, ఆమెకు వచ్చే ప్రాబ్లం ఏంటి? తిన్నా చూసి చూడనట్టు వదిలేయాలి. ఇది నా పర్సనలా, అసోసియేషన్కి సంబంధించిందా? నేను చేస్తున్న నా పనిని మాట్లాడుతున్నారు. నా అసోసియేషన్ తప్పు త్రోవలో పట్టించే విధంగా మాట్లాడిన మాటల్ని ఒక సభ్యురాలతో, మా అసోసియేషన్ సభ్యురాలతోనే మాట్లాడారు. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఏం నేర్పిస్తున్నారు? డబ్బులు తినడానికే పోస్టులోకి రండి అని నేర్పిస్తున్నారా? మీరు ఒకసారి ఆ వాయిస్ నోట్ వినండి, వారినే అడగండి వినిపించమని. దానిలో మా పర్సనల్ మాట్లాడారా, అసోసియేషన్ గురించి మాట్లాడారా మీకే తెలుస్తుంది. అసోసియేషన్ మన అకౌంట్స్ చూసే సభ్యులని తప్పుగా మాట్లాడారు. సో అది కరెక్ట్ కాదు కదా. మీరు ఆ రికార్డింగ్ వినిపించమని అడగాల్సింది ఒకసారి. అంటే మీరు ముందు నుంచి వాళ్ళు చేస్తున్న తప్పులన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న టైంలోనే ఇది జరిగిందా? లేదు అంటే ఈ వాయిస్ నోట్ ఏదైతే ఉందో అది మీరు విన్న తర్వాతనే ఈ రాజీనామాలు ఇవన్నీ కూడా ముందుకు వచ్చారు వీళ్ళంతా? వాళ్ళది ముందు జరిగిన తర్వాతనే మేము వారిని టైట్ చేయడం జరిగింది. అంటే అన్ని తినేదారులన్నింటినీ మేము క్లోజ్ చేస్తూ వచ్చాం. అది తట్టుకోలేకనే మేము తింటాము, తప్పేంటి, మేము వాడుకుంటే తప్పేంటి అని అడిగారు. అంటే ఆ క్వశ్చన్ చేస్తున్నందుకే కదా ఆ క్వశ్చన్ వచ్చింది. నేను క్వశ్చన్ చేయకపోతే అది రాదు. అంటే వారు తింటున్నా కూడా మేము సైలెంట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. సో మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఆడపిల్ల మహిళగా ఒక ప్రెసిడెంట్ సీట్లోకి వచ్చింది అని అంటే ఇంట్లో ఎలా పనిచేస్తుందో ఆఫీస్లో కూడా అలానే పనిచేస్తుంది సిన్సియర్గా. అంటే ₹1 కూడా పక్కకు పోకూడదు అని ఇంటెన్షన్. నేనైతే అలానే వర్క్ చేస్తున్నా. సో అలాగా వాళ్ళకి డైలీ ఎక్స్పెన్సెస్ నేను అడుగుతున్నాను, అది పెట్టలేకపోతున్నారు. సో దానివల్లనే తింటే తప్పేంటి, ఇప్పుడు బిల్ చూపించాలనా, ప్రతి ఒక్కటి చూపించాలనా, అంటే పిన్ టు పిన్ చెప్పాలనా? అంటే ఇది అసోసియేషన్ డబ్బులు అండి, పర్సనల్ డబ్బులు కాదు. మీ డబ్బులు మీరు ఎలా అయినా తినండి, నాకు అనవసరం. బట్ అసోసియేషన్ డబ్బులు ₹1 అయినా సరే నాకు లెక్క చెప్పాల్సిందే. ఆ విషయం మేము రైస్ చేసినప్పుడే ఆయన నా గురించి అలా మాట్లాడడం జరిగింది. సో అయితే మొత్తానికి ఈ మోసం జరిగింది ట్రెజరర్ అండ్ ఇంకా సెక్రటరీ వీళ్ళిద్దరూ చేశారు. అవును. సో వాళ్ళు చేసిన దానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది. అవును. సో అది చూపిస్తే ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేశారో వీళ్ళు కానీ లేదు అంటే డాన్సర్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళ డబ్బు కూడా తింటున్నట్టే వాళ్ళు. సో వీళ్ళ డబ్బు కూడా వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ కోసం వీళ్ళు రిజైన్ ఎందుకు చేశారు? అది మీరు వాళ్ళని అడగాలి. వాళ్ళు తింటున్నారని మాకు చెప్పలేదు అసలు. అదే అంటున్నా, మాకు అసలు ఏం రీజన్స్ చెప్పలేదు. వాళ్ళు రాజీనామా చేస్తున్నారు, అసలు రీజన్ ఏంటి? ముగ్గురికి పడట్లేదు అంటే ఏం పడట్లేదు? పడకపోతే రిజైన్ చేస్తారా? కూర్చొని మాట్లాడాలిగా, మీ ముగ్గురికి ఎందుకు పడట్లేదు? మా సభ్యులు ఉన్నారు కదా, సర్వసభ్య సమావేశం పెట్టండి, మేము మాట్లాడతాము, మేము అడుగుతాము అని నన్ను నిలదీయచ్చుగా నేను తప్పు చేస్తే. ఇప్పుడు సెక్రటరీ ట్రెజరర్ అన్నారు, నేను చెప్పాను మా సర్వసభ్య సమావేశంలో విత్ ప్రూఫ్స్తో నేను చూపించాను. మరి తెలిసిన రాజీనామాలు ఎందుకు చేశారు? అది మీ క్వశ్చన్ వాళ్ళని అడగాలి. మీరు తెలిసినా మీరు రాజీనామాలు ఎందుకు చేశారు? వాళ్ళు రాజీనామాలు చేసింది 23 అని డేట్ వేశారండి. నేను ఆల్రెడీ 24వ తేదీ నేను అఫీషియల్గా కమిటీ మీటింగ్ పెట్టి వారి వీడియోస్తో సహా నేను మా గ్రూప్లో వదిలాను. వారు ఏం మోసం చేశారు, ఏంటి, ఎంత తిన్నారు, ఎంత కమిషన్ తీసుకున్నారు అని. మరి అది తెలిసిన తర్వాత వాళ్ళు రాజీనామాలు ఎందుకు చేశారు? వారి సమస్య ఉంటే వారు మా సభ్యులకు చెప్పాలి, మా సభ్యులు వింటారు. మరి చెప్పకుండా మీరు పోయి రాజీనామాలు చేసేస్తే దానికి నాకు సంబంధం ఏంటి? అంటే ఈ బై ఎలక్షన్ వెళదామనే ముందు పెద్దల్ని ఎవరినైనా కలిసారా? దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళారా? దేనికి బై ఎలక్షన్? కలిసాం. ఏం చెప్పారు? ఎవరైతే జనరల్ సెక్రటరీ, క్యాషియర్ ఉన్నారో వారి వరకు ఎలక్షన్స్కి వెళ్ళండి, మిగతా సభ్యులని కలుపుకోండి అని అన్నారు. మేము కలుపుకోవడానికి రెడీ, వాళ్ళని విత్డ్రా పెట్టుకోండి అని అడిగాం. వారు ఇప్పటి వరకు కూడా వాళ్ళు విత్డ్రా పెట్టుకోలేదు. దానికి రీజన్ మాకు కానీ విత్డ్రా మేము పెట్టుకున్నా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అంటున్నారు. చూపించండి, లెటర్ చూపిమనండి, విత్డ్రా లెటర్ చూపిమనండి, ఉంటే మా దగ్గర ఉండాలిగా. ఇప్పుడు రాజీనామా లెటర్ ఉంది,
మీకు ఖచ్చితంగా చూపించాలి ఇది. ఇప్పుడు రాజీనామా లెటర్ ఉంది, మరి విత్డ్రా లెటర్ ఎక్కడ ఉంది? ఉంటే వాళ్ళైనా మీకు చూపిస్తారుగా, మేము చూపించకపోయినా. విత్డ్రా లెటర్ ఉంటేనే ఇప్పుడు అఫీషియల్గా రాజీనామా లెటర్ ఉన్నప్పుడు అఫీషియల్గా విత్డ్రా లెటర్ కూడా ఉండాలి కదా, మరి అది ఎందుకు లేదు? అయితే వాళ్ళు మాట్లాడుతున్నది, సో డెఫినెట్గా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, డాన్సర్స్కి అన్యాయం అయితే చేస్తున్నారు. ఇప్పుడు బయట నుంచి డాన్సర్స్ని తీసుకురావడం కానీ, ఇక్కడ మాకు రేషియో పద్ధతి ఏదైతే ఉందో దానికి విరుద్ధంగానే వాళ్ళు వెళ్తున్నారు కమిషన్ కోసం అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు కదా. చూపిమనండి, చూపిస్తే మాట్లాడదాం. మీరు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళు అడిగింది నన్ను అడుగుతున్నారు. వాళ్ళని రివర్స్ ఎక్కడ తిన్నారు ఎంత అనేది మీరు అడిగారా? మీరు అడిగి వాళ్ళ దగ్గర ఆన్సర్ తీసుకొని నన్ను చూపిస్తే నేను ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు వచ్చి మాట్లాడారు కొంతమంది, వాళ్ళు కూడా ఈసీ మెంబర్స్. ఇప్పుడు విత్ ప్రూఫ్స్తో ఏదైనా చూపించి మాట్లాడితే, నేను ఫెన్సింగ్ ఫైల్ గురించి మాట్లాడాను, ఇంకా చాలా డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చా, వాళ్ళని తీసుకురమ్మనండి. సరే, వాళ్ళు తప్పు చేస్తే 8 మెంబర్స్ వ్యతిరేకించవచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేమో. నిన్న మొత్తం డాన్సర్స్ అందరూ కూడా, ఈవెన్ శాకర్ మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళంతా కూడా, సో వీళ్ళు కూడా ఎందుకు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళే ఇప్పుడు మొత్తానికి కూడా బాడీ మొత్తాన్ని కూడా డిజాల్వ్ చేసి ఎలక్షన్ పెట్టాలి అంటూ కూడా వాళ్ళు కూడా ఎందుకు కోరుకుంటున్నారు అనేది క్వశ్చన్. వాళ్ళు అలా కోరుకోవట్లేదు. నిన్న అలా కోరుకునే పని అయితే నిన్న సీక్రెట్ ఓటింగ్కి ఎందుకు 75 మంది వచ్చి ఓటేస్తారు? నిన్న ఓటేశారు కదా, నిన్న మీడియా ముందు శాకర్ మాస్టర్ ఓట్ చేశారు. నిన్న మీడియా ముందు ఎంతమంది కూర్చోన్నారు? ఒక 10 మందా, ఒక 20 మందా? మిగతా సభ్యులందరూ ఏది? వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మరి? శాకర్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? లేరని చెప్పి వెళ్ళారు. ఫెడరేషన్ ఏంటంటే మాకు 3వ ఎజెండా కావాలి, మొత్తం కార్యవర్గానికి కూడా ఎలక్షన్స్ కావాలి. ఎస్, అంటే ఇక్కడ వాళ్ళు దానికే కదా సపోర్ట్ చేస్తున్నారు, అంటే బాడీ మొత్తం డిజాల్వ్ చేసి మొత్తానికి ఫెడరేషన్ ఏదైతే చెప్తున్నారు. కాదు, ఇక్కడ జరిగింది ఏంటి? మేము పెట్టుకున్న ఎజెండా ఏంటి? బై ఎలక్షన్స్ కావాలా వద్దా? ఎవరైతే రెసిగ్నేషన్ చేశారో బై ఎలక్షన్స్ కావాలా వద్దా? ఫెడరేషన్ వారేంటి, మొత్తం ఎలక్షన్స్ కావాలా వద్దా అనే ఎజెండా పాయింట్ కూడా పెట్టండి అని అడిగారు. మేము పెట్టాము అని చెప్పాం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ బై ఎలక్షన్స్ కావాలా వద్దా అని జరిగేదానికే ఫెడరేషన్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అడిగారు. మేము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము కాల్ చేసాం, అయినా వాళ్ళు రాలేదు. వాళ్ళు ఉంటే బాగుంటుంది, వాళ్ళు లేకుండా వద్దు అనే ఆప్షన్ వాళ్ళది. మేమేంటంటే మనం చిన్నపిల్లలం కాదు, మనకు తెలుసు. లేబర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇద్దరు, ఇది లీగల్గా జరుగుతున్న ప్రాసెస్. ఇది ఒకవేళ లీగల్ కాకపోతే వాళ్ళిద్దరు ఎందుకు చేస్తారు? వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో లేబర్ ఆఫీసర్స్ ఇద్దరు వచ్చారు, అఫీషియల్గా జరుగుతుంది కాబట్టే నిన్న సజావుగా ఓటింగ్ అనేది జరిగింది. సో వారికి ఏంటంటే ఫెడరేషన్ కూడా ఉండాలి అని అనుకున్నారు, వాళ్ళు ఓట్ వేయలేదు. ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు వద్దని ఓటేస్తే అయిపోతుంది కదా, మీకే మెజారిటీ వస్తుంది కదా, మరి ఎందుకు వేయలేదు? అప్పటికే కింద చాలామందిని ఆపేశారు, అయినా కూడా 78 మెంబర్స్ ధైర్యంగా వచ్చి ఓటేశారు. మీరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి దాదాపు 6 months అవుతుంది. సో మీరు ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఫ్రాడ్ చేస్తున్నారు అని గుర్తించారు? ఒక 1 month 2 months నాకు సెట్ అవ్వడానికి టైం పట్టింది. 2nd month నుంచే ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 2nd month నుంచి లాస్ట్ 2 months నుంచి ఈ ఇష్యూతోనే సరిపోతుంది. సో 4 months అనుకోండి, 3 జనరల్ బాడీస్ దీనిలోనే సరిపోయింది. సో మేము కరెక్ట్గా పనిచేసింది 3 నెలలే. ఈ 3 నెలలు మిగతా 3 నెలలు దీనికే సరిపోయింది. సో 2nd monthలోనే మేము వాళ్ళని టైట్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచే మాకు అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ రికార్డులో కూడా ఒకవేళ ఆమె ఇలానే మాకు సపోర్ట్ చేయకపోతే మేము ఆమెను అటాక్ చేస్తాము, లేకపోతే రాజీనామాలు చేస్తాము, మాకే తెలియదు. వాళ్ళ ప్లానింగే ఆల్రెడీ ఉంది. వాళ్ళ ప్లానింగ్ ఇంకోటి ఏంటంటే ఫ్రాడ్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, టోటల్ బాడీ డిజాల్వ్ చేయాలి అని. అది తప్పు అంటున్నాను నేను. మీరు బాడీ డిజాల్వ్ చేయాలని ఆప్షన్ అయితే మరి ప్రతి ఇయర్ ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎలక్షన్స్ దేనికి? అంటే 2nd month నుంచే మీరు వాళ్ళని టైట్ చేసామని చెప్తున్నారు, బట్ మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టకపోవడానికి రీజన్ అంటే 3 నెలల వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు కదా. అదే అంటున్నా నేను, 2nd month నుంచి టైట్ చేసాము. మేము జనరల్ బాడీ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక మంచి న్యూస్తో రావాలి. మేము ఫస్ట్ ఒక ఫీమేల్ ప్రెసిడెంట్గా వచ్చింది కాబట్టి నా అచీవ్మెంట్ ఏంటంటే ఒక మంచి న్యూస్ ఏదైనా ఒకటి సాధించి జనరల్ బాడీ పెడదాము. ఊరికనే వచ్చాము ఆమె ఇది చేస్తామని చెప్పి ఒక 1 lakh ఎందుకు వేస్ట్ చేయాలి? మాకు ఒక కేసు ఉంది, అది కూడా మేలో క్లియర్ అవుతుందని చెప్పారు. సో మేము వచ్చింది డిసెంబర్ ఎండింగ్లో మేము ప్రమాణ స్వీకారం చేసాం. జనవరి నుంచి కౌంట్ వేసుకోండి. సో ఒక 5 months, May 11th మాకు జడ్జిమెంట్ వచ్చింది. సో May 11th తర్వాత ఏదైతే 2nd Sunday వస్తుందో అప్పుడు మేము జనరల్ బాడీ పెట్టుకొని ఇది అఫీషియల్గా అనౌన్స్ చేద్దాము. తర్వాత చరణ్ సార్ ఇచ్చిన 40 lakhs కూడా అనౌన్స్ చేద్దాము అనే ఒక దానిలో ఉన్నాం. ఆలోపే ఇవన్నీ జరుగుతూ అది డిలే అయింది. రామ్ చరణ్ 40 lakhs ఇన్సూరెన్స్ కోసం ఇచ్చి చాలా మంత్స్ అవుతుంది, బట్ వాళ్ళు దానికి సంబంధించి ఇప్పటివరకు ఇన్సూరెన్స్ చేయలేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా 18 lakhs కోసం వెయిటింగ్ మేము. అదే ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేసింది 18 lakhs మొన్న వచ్చింది. మేము అదే దాన్ని అఫీషియల్గా చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఉన్నాం. ఎక్కడ మమ్మల్ని ఏదైనా ఒక మంచి పని చేయనిస్తేగా, ఏదైనా చేయాలంటే ఎక్కడ వీళ్ళ క్రెడిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు 18 lakhs ఇవ్వడం వల్ల మా డబ్బులే పోతాయి కదా. ఎందుకు చేపిస్తున్నాం? డాన్సర్స్ హెల్త్ బాగుండాలి, వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందనే కదండి. ఇప్పుడు చరణ్ సరైన 40 lakhs ఆయన పాకెట్లో నుంచి ఎందుకు ఇవ్వాలండి?
డాన్సర్స్ గురించి ఆలోచించే కదా, అది వారు ఆలోచించాలి. 18 లక్షలు వాళ్ళ జోబులో నుంచి ఇస్తున్నారంటే అది చిన్న మాట కాదు. ఇప్పుడు ఏదో మేము నిన్న పెట్టేసి ఇప్పుడు ప్రెస్ మీట్ ఇవ్వాలంటే దానికోసం 18 లక్షలు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఈ దీనికోసం. అంటే జానీ మాస్టర్ ఇప్పుడు శేఖర్ మాస్టర్కి సంబంధించి మాకు బ్రదర్ బాండింగ్ ఉంది, ఎటువంటి కాన్ఫ్లిక్టు లేదు అని కూడా సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టారు. అండ్ ఇంకా ఆ ప్రెస్ ముందు కూడా ఇంతకుముందు చూపించారు. ఎందుకు శేఖర్ మాస్టర్ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు? మరి రియాక్షన్ అనేది షూటింగ్లో బిజీగా ఉన్నారండి. ఇంత ఇష్యూ జరుగుతుంటే అట్లీస్ట్ ఒక క్లారిటీ ఇస్తే కొంచెం నార్మల్ అవుతుందేమో అని. షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ కూర్చుంటే మా పర్సనల్ లైఫ్స్ చాలా డిస్టర్బ్ అవుతాయి. మేము ఇప్పుడు అసోసియేషన్ తరపున పెట్టాం, మేము పర్సనల్గా పెట్టలేదు. అంటే కొంతమంది మీడియా ఏంటంటే మీకు తెలుసు కదా, థంబ్నెయిల్స్ ఇష్ట ప్రకారంగా ఇస్తారు. ఆ దానికి ఒక క్లారిటీ ఇవ్వడానికే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, లేకపోతే ఇది అవసరం ఉండేది కాదు. ఆ సృష్టి కూడా నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు కింద మాట్లాడారు వచ్చి, ఎందుకు మీ బీబీ జోడి విన్ అయినా కూడా మమ్మల్ని సన్మానించాలి అనుకుంటే లేదు, నాకు చెప్పలేదు. విన్నారు కదా ఇద్దరికేయా? అరే ఇప్పుడు నేను వీడియోలో పెట్టింది ఉన్నాయి కదా, పిక్స్ అంటున్నా, అవి స్క్రీన్ షాట్స్ అంటున్నా. మీ ఆర్టీవీ కూడా చేసిందిగా విజయ్ అని చెప్పి, మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇంటర్వ్యూ చేశారు కదా, చేయలేదా మీరు? ఆయన మా సభ్యుడు అండి, మాస్టర్ విజయ్ మాస్టర్ అని చెప్పి సీనియర్. ఆయన ఇప్పుడు చైనాలో సెటిల్ అయి ఉన్నారు. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చింది. సో దానికి మేము సెలబ్రేట్ చేయాలని చెప్పి ఒక డేట్లో అనుకున్నాము. దానికి బీబీ జోడికి సంబంధం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, మా అసోసియేషన్ మెంబరు, ఆమె వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంట్గా ఉండి 28 మినిట్స్ ఎన్ని మినిట్సో నాన్ స్టాప్గా ఆమె రికార్డ్ బ్రేక్ చేసింది. దానికి వాళ్ళకి అవార్డ్, అదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు. సో దానికి మేము సన్మానం చేయాలనుకున్నాం. ఆయన ఇండియా వచ్చారు, వచ్చిన రోజు ఆయనకు అవైలబుల్ డేట్ పెట్టుకొని మేము సన్మానం చేయాలనుకున్నాం. అంతలోపే కొంతమంది వచ్చి ఆమె కూడా సన్మానం చేయాలి అని అడిగారు. సరే చేద్దాము. ఇలాగ షోస్లో అయితే మా వాళ్ళు చాలా చోట్ల చాలామంది గెలుచుకున్నారు. వాళ్ళందరూ కూడా లిస్ట్ తయారు చేయండి, అందరిది కలిపి ఒకరోజు పెడదాం. ఇప్పుడు నేను ఒకరికి సన్మానం చేస్తే ఇంకొకరు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. సో అందరికీ కలిపి ఒకసారి పెడదాం అని చెప్పి. అంటే సన్మానం చేద్దామని ఎవరైతే ప్రపోజల్ పెట్టారో వాళ్ళతో జానీ మాస్టర్ లేదు, నాకు ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళకి మీరు ఎట్లా చేస్తారని మాట్లాడారు అని కూడా చెప్పారు, తనే చెప్పారు. ఇంతకుముందు నాతోనే చెప్పారు. ఆమె 100 చెప్తుంది. ఒకవేళ అవి వినాలంటే అక్కడే వినండి, అవి మళ్ళీ నా దగ్గర అడగద్దు. ఇప్పుడు చెప్పే వాళ్ళు పడని వాళ్ళు 100 అడుగుతారు, 100 అడుగుతారు, నాకు సంబంధం లేదు. బట్ మీరు నన్ను అడిగారు ఏమని, విజయ్ గారి గురించి అడిగారు, నేను చెప్పాను. ఆయనకి ఈ అవార్డుకి నేను పోల్చను. ఇలాగ చాలామంది ఉన్నారు, అందరి లిస్ట్ కావాలనుకున్నారు. అదే పిక్స్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తే అంటే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మోదీ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ అప్రిషియేట్ చేశారు ఆయనని. ఫస్ట్ నుంచి మీరు చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ల్యాండ్కి సంబంధించి, ఆ ల్యాండ్ ఎక్కడున్నా కూడా నేను తీసుకొస్తానని ముందు చెప్పారు. బట్ తర్వాత రీసెంట్గా జనరల్ బాడీ మీటింగ్లో అసలు ల్యాండే లేదు అని కూడా మీరు చెప్పారంటూ కూడా కొంతమంది అంటున్నారు. అది నిజమేనా? అది నేను జనరల్ బాడీకి సంబంధించిన మా సభ్యులు, అంటే మా అసోసియేషన్కి సంబంధించింది కాబట్టి నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీతో మాట్లాడతాను. ఎందుకనంటే ఇప్పుడు మా విషయాలు మీరు బయట ఎలా చెప్పారనే విషయాలు వస్తాయి. వాళ్ళకి మేనర్స్ లేకపోయినా నాకు మేనర్స్ ఉంది. ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా అంతర్గత విషయాల్ని నేను మీడియా ముఖంగా చెప్పలేను. కొన్ని మీకు అగెనెస్ట్గా మాట్లాడిన సతీష్ అనే డాన్సర్ ఇప్పుడు మీతో కలిసి ఎలా పనిచేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. కాదు ఒక విషయం, ఇప్పుడు నాకు పడని వ్యక్తి అంటే నేను వాళ్ళతో పని చేయకూడదా? ఒక చిన్న లాజిక్. ఇప్పుడు మీరు నాకు అగెనెస్ట్గా ఎనిమి అనుకోండి, సపోజ్ మీకు నాకు వేరే విషయంలో పడలేదు, మీరు నా అసోసియేషన్ మెంబర్, నేను మీతో పని చేయొద్దా? ఇది కక్ష సాధింపులు అంటే దీన్ని అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఎవరైతే క్వశ్చన్ అడిగారో దాన్ని కక్ష సాధింపు అంటే, ఇప్పుడు నాకు ఆయనకు పడకపోతే ఇంకా నేను ఆయన లైఫ్తో ఆయన పని చేయొద్దా? అది మనసులో పెట్టుకొని నేను వాళ్ళని ఇంకా దూరం పెట్టాలా? అది తప్పంటున్నా. సో ఇప్పుడు ఈసీ మెంబర్స్ విషయంలో కానీ, ఇప్పుడు ఎవరైతే పేరు కూడా ఎత్తకూడదు అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో కానీ, అందరి విషయంలో మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఈక్వల్గానే వాళ్ళని చూస్తూ ఉన్నారు. 100%. సో ఫైనల్లీ 26th ఎలక్షన్కి వెళుతున్నారు. బట్ ఇక్కడ ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగట్లేదు. సో అది వీళ్ళు వారిని మళ్ళీ పిలుస్తాము, వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము జరగాలని కోరుకుంటాము. మాకు వాళ్ళు కావాలి. మేమేమంటున్నామంటే అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేయండి అంటున్నాం. మాకు ప్రొడ్యూసర్స్ మా కష్టాన్ని గుర్తించి మాకు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బుల్ని పూర్తి స్థాయిలో డాన్సర్స్కే వెళ్ళాలి. ఇలాగ మధ్యలో పోస్టుల పేరుతో, ఇన్ఛార్జీల పేర్లతో డబ్బులు తినేస్తున్నారు. వాళ్ళని ఖండించాలి. ఇదే నేను ఫైట్ చేస్తుంది, మా టీం ఫైట్ చేస్తుంది కూడా దీని గురించే. దానికి ఎందుకు ఫెడరేషన్ వారు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు మీరు ఒక ఎలిగేషన్ తీసుకొని వచ్చి విత్ ప్రూఫ్స్తో చూపించారు, అతను ఇమీడియట్గా శిక్షించాలి కదా. ఎందుకు ఇన్ని రోజులైనా యాక్షన్ తీసుకోవట్లేదు?
సో దీని వెనక ఏంటి రీజన్స్ అనేవి మేము ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చుగా, మాకు అవన్నీ అనవసరం. మా ఫెడరేషన్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మీకు? ఇప్పుడు మరి ఇంతవరకు ఎందుకు ఫైనల్ డెసిషన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు 3 జనరల్ బాడీలు ఆయన గురించే కదా, ఎందుకు ఇవ్వాలి? మా 4 లక్షలు మా అసోసియేషన్ నుంచి పెడుతున్నాం, వాళ్ళ పాకెట్లో నుంచి ఇవ్వట్లా, ఎందుకు పెట్టాలి మేము వాళ్ళ గురించి? ఫెడరేషన్ వారికి గౌరవించే మేము ఇన్ని మీటింగ్స్ పెడుతున్నాం. అయినా స్టిల్ కలుపుకుపోండి అంటే నిన్న చివరి వరకు కూడా లాస్ట్ ఆప్షన్ ఇచ్చాం మేము వారికి, మీరు రాజీనామాలు వెనక్కి తీసుకుంటే విత్డ్రా లెటర్ పెట్టుకోండి అన్నాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళు పెట్టట్లేదు. మీ దగ్గర ఏదైనా ఉంటే చూపియండి విత్డ్రా లెటర్ ఏదన్నా. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ మీరు వాళ్ళని అడగండి, ఎందుకనంటే వాళ్ళు అడిగిన మమ్మల్ని అడిగితే మేము రివర్స్ క్వశ్చన్ ఇస్తాం తప్ప ఆన్సర్ రాదు, ఎందుకనంటే వాళ్ళు అన్ని క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేబీ ఎలక్షన్ జరగకపోతే ఇప్పుడు ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే జరగాలి అని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సే ఉంటుంది కదా, సో దానికి సొల్యూషన్ ఫైనల్గా ఫస్ట్ మా యూనియన్ బైలాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. మాకు ఫెడరేషన్ కానీ లేబర్ వారి ఆధ్వర్యంలో కానీ ఎన్నికలు జరుపుకోవచ్చు అని మా బైలాలోనే ఉంది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగడం ఎంత లీగలో మా లేబర్ ఆఫీస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం అంతకంటే లీగల్ అవుతుంది. అది అఫీషియల్స్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు. ఫెడరేషన్ అనేది మేము అండర్స్టాండింగ్తో పెట్టుకున్నాం. సో ఇది జరిగినా మాకు అఫీషియలే, అది జరిగినా మాకు అఫీషియలే. కొంతమంది సభ్యులకి ఇది తెలీదు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్. అంటే ఫెడరేషన్ మీకు ఇప్పుడు మొన్న వేజెస్ ఇష్యూ జరిగినప్పుడు ఫెడరేషనే కొంచెం స్టాండ్ తీసుకుని ఎక్కువగా నిలబడి వేజెస్ అన్నీ కూడా 30% పెంచాలి అంటూ కూడా చేశారు. బట్ వాళ్ళ వైపు నుంచి పోరాటం జరిగింది కదా వేజెస్కి సంబంధించి. మా అసోసియేషన్కి ఏం పెంచారు? మాకు ఫైటర్స్కి ఏం పెంచలేదే, మాకేం సండే కాల్ షీట్ లే, 1.5 లేదే, మాకేం 9 to 9 డబల్ కాల్ షీట్ లేదే, మాకు ఇవేం లేవు. మాకు అయినా ఇప్పటివరకు మాకు ఏ రోజు వేతనాలు ఆ రోజు కరెక్ట్గా రావట్లేదండి. ఫెడరేషన్ వారు మా మధ్య ఏంటి ఒక వారధిలాగా ఉన్నారు కదా, మాకు టైంకి పేమెంట్స్ ఇప్పిస్తే చాలు. మాకు ఫెడరేషన్ వారు మాకు డైలీ పేమెంట్స్ ఇప్పించండి, మాకు రావాల్సిన బకాయిలు ఎంత ఉందండి బాలుగారు, డబ్బులు ఎంత ఉంది మనకు రావాల్సిన బకాయిలు లాస్ట్ ఇయర్వి? 1.5 crore మా డాన్సర్స్ డబ్బులు రావాలి, ఇంకా మాకు ఇప్పించండి అవి. వాటిలో ఇన్వాల్వ్ అవ్వండి, మా డబ్బులు మాకు ఇప్పించండి, మాకు డైలీ వేతనాలు ఇప్పించండి. మా డాన్సర్లు మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు, మీరు ప్రెసిడెంట్ మాకు ఎందుకు డైలీ వేతనాలు ఇప్పించట్లేదు అని అడుగుతున్నారు. మేము మధ్యలో మిమ్మల్ని పెట్టుకుంది ఫెడరేషన్ అందుకే కదా, మాకు డైలీ పేమెంట్స్ ఇప్పించండి చాలు, మాకు వేరే ఏం వద్దు. మీరు అనుకున్నట్టు తప్పులు చేసినా మేము పని చేసేస్తాం, మాకు డాన్సెస్ బాగుంటే చాలు. ఇది. సో ఫైనల్లీ 26th ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు. సో దాని తర్వాత ఇదంతా కూడా సజావుగా జరుగుతుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా డాన్సెస్ మధ్య అని అనుకుంటున్నారు? 100%. థ్యాంక్ యూ.